మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్‌కు కారకం. Cigarette smoking and alcohol consumption are injurious to health. It causes cancer. వీడి పేరు కోటి. ఆ దేవుడు వీడికి అందమైన కళ్ళు ఇచ్చాడు, కాని వాటికి చూపు ఇవ్వడం మర్చిపోయాడు. అయినా కోటి ఎప్పుడూ ఆ దేవుని తిట్టుకోలేదు. ఎందుకంటే నాకు దేవుడు కళ్ళు ఇవ్వకపోయినా నన్ను కంటికి రెప్పలా చూసుకునే అమ్మా నాన్నల్ని ఇచ్చాడని భ్రమతో దేవుని ఇంకా ఎక్కువగా నమ్మేవాడు. కాని కోవిడ్ సెకండ్ వేవ్ లో వీడి అమ్మా నాన్న కరోనాతో చనిపోయారు. అప్పటినుంచి వీడిని వీడే తప్ప ఆ దేవుని కూడా నమ్మడం మానేశాడు. ఎవరు వీడి మీద సానుభూతి చూపించకూడదని ఇలా పువ్వులు అమ్ముకుంటూ వాడి జీవనాధారం కోసం వాడే డబ్బులు సంపాదించుకుంటూ ఉంటాడు. అన్నా, ఒక్క ఫ్లవర్ తీసుకోండి అన్నా. అక్క, ఫ్లవర్స్ తీసుకోండి అక్క. అన్నా, ఒక్క ఫ్లవర్ తీసుకోండి అన్నా. అన్నా, ఒక్క ఫ్లవర్ తీసుకోండి అన్నా. ఒక్క పువ్వు తీసుకోండి అక్క. అక్క, ఒక్క పువ్వు తీసుకోండి అక్క. అక్క, ఒక్క పువ్వు తీసుకోండి అక్క. అన్న, ఒక్క పువ్వు తీసుకోండి అన్న. అక్క, ఒక్క పువ్వు తీసుకోండి అక్క. అక్క, ఒక్క పువ్వు తీసుకోండి అక్క. అన్నా, ఒక్క పువ్వు తీసుకోండి అన్న. అన్నా, ఒక్క పువ్వు తీసుకోండి అన్న. అన్నా, ఒక్క పువ్వు తీసుకోండి అన్న. ఎంత బాబు? 20 రూపీస్ అన్నా. సరే బాబు. థ్యాంక్స్ అన్నా.
అన్నా ఒక్క ఫ్లవర్ తీసుకోండి అన్న. ఆహా, అక్క వద్దురా. ఒక్క ఫ్లవర్ తీసుకోండి అక్క. అన్న ఒక్క ఫ్లవర్ అన్న. అక్క ఒక్క ఫ్లవర్ తీసుకోండి అక్క. అక్క పూలు తీసుకోండి అక్క. అన్న ఒక్క పువ్వు తీసుకోండి అన్న. పొద్దున్నుంచి ఒక్క పువ్వు పోలేదన్నా. ప్లీజ్ అక్క. అన్నా ఏ పోరా. తీసుకోవచ్చు కదా, పోనీ నేను తీసుకోవన్నా. అక్క డబ్బులు ఇవ్వలేదక్క. ఏరా నన్నే డబ్బులు అడుగుతావా? అసలు ఈ పార్క్ లో పువ్వులు అమ్ముకోవడానికి నీకు పర్మిషన్ ఎవరిచ్చాడ్రా? రేపటి నుంచి పార్క్ వచ్చావో పార్క్ మీ నాన్నదా అక్క? ఆశ, ఇంకా నయం, వాడు మీ బాబుదా అనకుండా మర్యాదగా మీ నాన్నదా అన్నాడు. ఈ పార్క్ ఎవరిదైతే నీకెందుకురా గుడ్డి వెదవా? అమ్మా ఆశ, అయ్యో ఏంటో అసలు ఇది. ఏమనుకోకురా. సారీ తమ్ముడు. నన్ను నెట్టిందా అక్కైతే మరి నువ్వెందుకు అక్క సారీ చెప్తున్నావు? నిన్ను నెట్టింది నేనేరా. మీ ఇద్దరి మాట ఒకేలా ఉండొచ్చు కానీ నన్ను నెట్టిందా అక్కే. ఆ విషయం నీకెలా తెలుసురా? ఈ అక్క వాడిన పర్ఫ్యూమ్ జాస్మిన్, ఆ అక్క వాడిన పర్ఫ్యూమ్ శాండిల్. నువ్వు నిజంగా జీనియస్ రా. అయినా అక్కది సారీ చెప్పే స్వభావం కాదులే అక్క. రేయ్ నా స్వభావం గురించి నీకెందుకురా? చెయ్యూపింది చాలుగాని నువ్వు రావే. ఉండవే ఆశా, ఫస్ట్ వాడికి సారీ చెప్పు. సారీ చెప్పడం కాదు, చెప్పుతో కొట్టాలి. దీన్ని మార్చు. అసలు వీడిని కాదు, ఇలాంటి ఎదవని కనీ రోడ్ మీద వదిలేసిన వీడి అమ్మ నాన్నని చెప్పుతో కొట్టాలి. నువ్వెక్కడ దొరికావే? ఇది మారదు ఇంకా. ఇది ఇంతేరా. ఇలాంటి ఎదవని కనీ రోడ్ మీద వదిలేసిన వీడి అమ్మ నాన్నని చెప్పుతో కొట్టాలి. చెప్పుతో కొట్టాలి. చెప్పుతో కొట్టాలి. చెప్పుతో కొట్టాలి. ఆశా! కొండయ్య, సార్ ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 10:30 సార్. ఈ మర్డర్ జరిగిందని నీకెప్పుడు తెలిసింది? రాత్రి 9:30కి సార్. అంటే ఇప్పటికి 13 అవర్స్ అవుతుంది. అవును సార్. కానీ ఈ మర్డర్ జరిగి 16 అవర్స్ అవుతుంది. బ్లడ్ వాసన చూసి మీరేలా చెప్పగలిగారు సార్? వంటల మధ్యలో ఉండేటోడికి కూరల వాసన చూస్తే ఉప్పు సరిపోయిందో లేదో తెలిసినట్టే ఈ మర్డర్ మధ్యలో ఉండటానికి మాకు కూడా గట్లనే తెలిసిపోతుంది. మీరు గ్రేట్ సార్. వెళ్ళి లార్జ్ మేనేజర్ పిలుచుకురాపో. సార్. నమస్తే సార్. ఈ లాడ్జ్ లో సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయా? అసలు సీసీ కెమెరాలే పెట్టలేదు సార్. సీసీ కెమెరాలు పెట్టలేదా ఈ లాడ్జ్ లో? అది ఎందుకు? అంటే అది సార్, సీసీ కెమెరాలు ఉంటే ఆడవాళ్ళు అబ్బాయిలు రావడానికి ప్రాబ్లం అవుతుంది సార్. అసలు నిన్నయాల బొక్కలో. సారీ సార్.
అంతకుడు దొరికేశాడు. అయితే వాడు ఎక్కడన్నా దొరికిసినట్టే సార్. పూలమ్మ పూలు, తాజా రోజా పూలు, పూలమ్మ పూలు, తాజా రోజా పూలు, పూలు పూలు, తాజా రోజా పూలు. అన్నా ఒక్క పువ్వు అన్నా. అన్నా వద్దు బాబు. ఒక్క పువ్వు తీసుకోండి అన్నా. వద్దు బాబు, తీసుకోండి పో. అన్నా. అన్నా తీసుకోండి అన్నా. అన్నా ఒక్క పువ్వు తీసుకోండి అన్నా. అన్నా ఒక్క పువ్వు తీసుకోండి అన్నా. అన్నా అన్నా ఒక్క పువ్వు తీసుకోండి అన్నా. అన్నా ఒరేయ్ కోటి, ఏమైందమ్మా? ఇలాంటి ఎదవని కనీ రోడ్ మీద వదిలేసిన వీడి అమ్మ నాన్నని చెప్పుకున్నాను. ఏరా కోటి, ఈరోజు నీ బిజినెస్ ఎలా ఉంది? బానే ఉంది కానీ మనసే బాలేదు. ఆ? మరి నీ బిజినెస్ ఎలా ఉంది? ఈరోజు చాలా బాగుందిరా. 1 2 3 4 5. 1000 రూపాయలు కరెక్ట్గా సరిపోయాయా? ఆ. ఆ? ఇవి 1000 రూపాయలు ఉన్నట్టు నీకెలా తెలుసు? ఈ డబ్బులు ఒక పెద్ద ఆవిడ దగ్గర కొట్టేశావు కదా. రై, నేను డబ్బులు కొట్టేయడం ఏంటి? అబద్ధం చెప్పకు. పాపం ఆ పెద్దావిడ ఒంట్లో బాగోలేదని డాక్టర్ దగ్గరకు పోవాలని ఆమె నగలు తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకుందంట. ఇచ్చేసేయన్నా. ఇది ఆవిడ డబ్బులని గుడ్డోడి నువ్వెలా చెప్తావురా? ఆవిడ నా దగ్గరకు వచ్చినప్పుడు జెండు బాంబు స్మెల్ వచ్చింది. హ్మ్? ఆవిడ వెళ్ళిపోయాక తగ్గింది. మళ్ళీ నువ్వు వచ్చాక ఆ స్మెల్ పెరిగింది. అంటే ఆ డబ్బులు ఆవిడ దగ్గర నుంచి వచ్చినట్టే కదన్నా. సారీరా, నువ్వు చెప్పింది కరెక్టే. ఈ డబ్బులు ఆవిడ దగ్గర కొట్టేశాం. నీ చూపులో లోపం ఉందేమో కానీ నీ మనసులో మాత్రం ఏ లోపం లేదురా. అన్న, ఏ మనిషికైనా అవయవాల లోపం ఉంటే వాళ్ళు మాత్రమే బాధపడతారు. అదే మనిషికి మనసులో లోపం ఉంటే ఎదుటోళ్ళని బాధ పెడతారు. నీ మనసులో కూడా ఏ లోపం లేదనుకుంటే ఆవిడ డబ్బులు ఆవిడికి ఇచ్చేయన్నా. సరేరా, ఇచ్చేసి వస్తాను. పూలమ్మ పూలు, తాజా రోజా పూలు, పూలమ్మ పూలమ్మ తీసుకోండమ్మా. తాజా రోజా పూలు. అన్న ఇచ్చేసావా? ఇచ్చేసాను కానీ వచ్చింది నేనే అని నీకెలా తెలుసు? నువ్వు నడిచొచ్చిన ఊరికినా రొప్పుతుంటావుగా. అయినా ఎప్పుడు లేనిది కొత్తగా దొంగతనం ఏంటన్నా? ఏం చేయను రా కోటి, నేను ఒక అమ్మాయిని లవ్ చేశారా. ఆ అమ్మాయి నన్ను లవ్ చేయాలంటే తన కాస్ట్లీ గిఫ్ట్ అన్నా ఇవ్వాలంట, లేకపోతే తను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాలంట. మరి చెప్పావా? ఆ ప్రశ్నకు జవాబు నేనే కాదు, ఈ ప్రపంచంలో ఎవడు చెప్పలేడు తెలుసా? ఏంటన్నా ప్రశ్న? కనిపించదు గాని దాన్ని చూసి ఎలా ఉందో చెప్పు అని అడుగుతారంట. కనిపించకపోయినా దాన్ని చూసి ఎలా ఉందో చెప్తారంట. సింపుల్ జవాబు రుచి. ఎవరైనా ఏదైనా వండేటప్పుడు రుచి చూసి చెప్పమంటారు. మనం దాన్ని రుచి చూసి ఎలా ఉందో చెప్తాం.
కానీ ఆ రుచి ఎవరికి కనిపించదుగా. అబ్బా నువ్వు సూపర్ రా. ఇప్పుడే వెళ్ళి నా లవర్ దగ్గర ఈ సమాధానం చెప్తా. తన చేత ఎలాగైనా ఐ లవ్ యూ చెప్పించుకుంటా. అన్న ఆమెకు నువ్వు జవాబు చెప్పినా ఆమె నీకు ఐ లవ్ యూ చెప్పలేదు. ఎందుకంటే స్వచ్ఛమైన ప్రేమ నీకోసం ఎదురు చూడాలి గాని నువ్వు చెప్పే జవాబు కోసం కాదు. అలా అని గిఫ్ట్ల కోసం కూడా కాదు. తనకి నిన్ను ప్రేమించడం ఇష్టం లేదు కాబట్టి నీకు తెలివి లేదని తెలిసి ప్రశ్న అడిగింది. ఇచ్చే స్తోమత లేదని గిఫ్ట్ అడిగింది. నువ్వు చెప్పింది నిజమేరా. ఇప్పుడే వెళ్ళి తన ప్రశ్నకు సమాధానం చెప్పి నేను నిన్ను ప్రేమించడం లేదని నేనే చెప్పేసి వస్తాను. చెప్పరా, మర్డర్ ఎవరు చేసిండ్రు? నాకు తెలియదు సార్. చెప్పు. అదేం లేదు సార్. రారా రాజా ది గ్రేట్, నీ గురించే మేమంతా వెయిట్ చేస్తున్నాం. ఎవరు సార్ మీరు? మీ మాట నేను ఎప్పుడు వినలేదు. నా మాట వినడానికి నేనేమో న్యూస్ రీడర్ నారా? ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్. ఇన్వెస్టిగేషనా? ఎందుకు సార్? నువ్వేం కనికరం చేసావో తెలుసుకుందామని. కండ్లు లేనోన్ని నేనేం కార్యాలు చేస్తాను సార్? చూసారా సార్, వీడు కామెడీ కూడా ఎంత కామ్ గా చేస్తున్నాడో. మర్డర్ వీడే చేసి ఏం తెలియనట్టుగా ఎంత బాగా నటిస్తున్నాడో. అసలు వీడు గుడ్డోడే కాదు సార్, అది కూడా నటనే. నేను మర్డర్ చేయడం ఏంటి సార్? చూడు, నిన్న పార్క్ లో ఏం జరిగిందో వీళ్ళు మొత్తం నాకు చెప్పేసిండ్రు. ఆశ నిన్ను తిట్టినందుకే చంపేసినావు కదా? ఆ అక్క చనిపోయిందా? చనిపోలేదు, చంపబడింది. ఎందుకు చంపావో మర్యాదగా చెప్పు. నువ్వే చంపావా లేక ఎవరైనా చంపమన్నారా? మర్యాదగా చెప్పావనుకో శిక్ష తగ్గేలా చూస్తా. వికలాంగుని కొట్టడం అన్యాయం అని తెలిసినా న్యాయం కోసం నిన్ను కొట్టక తప్పదు. నాకెక్కడ ఏముందో కనిపించదు. నేను మర్డర్ చేశానని మీరెలా నమ్ముతున్నారు సార్? ఎలా నమ్మానా? నువ్వు సగం పగిలిన బీర్ బాటిల్ తీసుకొని నన్ను బయటికి వెళ్తున్నప్పుడు వాచ్మెన్ చూసి చెప్పిండు కాబట్టి ఆ బీర్ బాటిల్ కోసం మేం వెతికి చూసినప్పుడు ఆ బీర్ బాటిల్ పై రక్త మరకలు ఉన్నాయి కాబట్టి. సార్, నేను పగిలిన బాటిల్ తీసుకెళ్లడం నిజమే, కానీ నేను దాంతో మర్డర్ చేయలేదు సార్. మరి అది నీ చేతిలోకి ఎలా వచ్చింది? ఓ అదా సార్, చెప్తాను సార్. చెప్పు. ఏరా కోటి, ఈరోజు బిజినెస్ ఏం బాగా జరగలేదా? చేతిలో పువ్వులు అలాగే ఉన్నాయి. బిజినెస్ బాగానే ఉందన్నా, కానీ పూలే కింద పడ్డాయి. పవిత్రమైన ప్రేమ జంటలకి అపవిత్రమైన పూలు అమ్మడం ఎందుకని నేనే తిరిగి తెచ్చేశానన్నా. సర్లే, వాటికి డబ్బులు నేనే ఇస్తాను. ఖాళీగా ఉన్న రూమ్లో ఆ ఫ్లవర్ వాజ్లో పెట్టు. సరే అన్నా. కోటి, డోర్ క్లోజ్ చేసి ఉంటే బెల్ కొట్టి వాళ్ళని డిస్టర్బ్ చేయకు. ఖాళీగా ఉన్న రూమ్లో వేసేయి. సరే అన్నా. అబ్బా, ఇదేంటి? ఇదేదో పగిలిన బాటిల్లా ఉందే. ఇదేంటి బ్లడ్ స్మెల్ వస్తుంది? ఓ, నా కాలుకే బ్లడ్ వస్తుందా? ఈ బాటిల్ ఇక్కడ ఉంటే మళ్ళీ ఎవరికైనా తగులుతుంది. అంటే నువ్వు వెళ్ళేసరికి అక్కడ సగం పగిలిన బీర్ బాటిల్ ఉందంటావు? అవును సార్. ఏంట్రా అవును? నువ్వే చంపేసి అబద్ధం చెప్తావా? సార్, వీడు ఖచ్చితంగా అబద్ధం చెప్తున్నాడు సార్. వీడు బ్లైండ్ కాదేమో అని నాకు డౌట్ సార్.
అవును సార్, పార్క్ లో నేను ఆశలా మాట్లాడినా నేను ఆశ కాదని కనిపెట్టేశాడు. వీడు బ్లైండ్ కాదని నాకు కూడా డౌటే సార్. నమస్తే సార్. హ్మ్. అవును సార్, వాడు గుడ్డివాడు కాదు, ప్రపంచం మొత్తం చూడగలుగుతాడు. కానీ కళ్ళతో కాదు, మనసుతో చూస్తాడు. చిన్నప్పటి నుంచి వాడు నాకు తెలుసు. ఏది చూడాలన్నా ఎంత బాధపడుతున్నాడో నాకు బాగా తెలుసు. గుడ్డివాడుగా నటిస్తున్నాడు అని అనడానికి మీకు మనసు ఎలా వచ్చింది? మాకు మనసుతో పని లేదు, మనిషితోనే. కొండయ్య, సార్, నిన్న మర్డర్ ఎన్ని గంటలకు జరిగి ఉంటుందని అన్నాను? పొద్దున 10:30కి సార్. అంటే 16 అవర్స్ అవుతుంది సార్. అంటే నిన్న సాయంత్రం 6-7 మధ్యలో జరిగిందన్నమాట. అవును సార్. కోటి నిన్న లాడ్జ్కి ఎన్ని గంటలకు వచ్చిండు? 8:30 to 9 లోపు వచ్చాడు సార్. అయితే మర్డర్ జరిగేసరికి కోటి రాలేదన్నమాట. అలా ఎలా చెప్తారు సార్? ఒకవేళ మేనేజర్ అబద్ధం చెప్తున్నాడేమో. నువ్వు ఆవేశపడదు. నీ కాలికి తగిలిన దెబ్బను చూపించవు సరే. ఎస్, ఇది నిన్న తగిలిన దెబ్బే. కొండయా సార్. ఆ బ్లడ్ శాంపుల్స్ రిపోర్ట్స్ పడకరా. అలాగే సార్. ఇంతసేపు మీరు మీ ఫ్రెండ్ పైన బాధలో ఉన్నారని మిమ్మల్ని ఏం అడగలేదు, కానీ ఇప్పుడు అడగక తప్పదు. మీరు హైదరాబాద్ నుంచి వచ్చి ఈ లాడ్జ్ లో 10 days నుంచి ఉంటున్నామన్నారు. అసలు ఎందుకు వచ్చారు హైదరాబాద్? ఏం చేస్తున్నారు? మరి రాత్రి ఒంటరిగా ఆశను ఎందుకు వదిలిపెట్టి బయటికి వెళ్లారు? మేము కలిసి వచ్చిన మా రూములు మాత్రం వేరే సార్. అవునా? ఎందుకు? ప్రవీణ్ నేను లివింగ్ లో ఉన్నాం సార్, అందుకే ఒకే రూమ్ లో ఉన్నాం. రోషన్ కి ఆశ మధ్యలో ఏం లేదు, అందుకే వాళ్ళు వేర్వేరు రూమ్స్ లో ఉంటున్నారు. ఓకే సార్, మేము అగ్రికల్చర్ ఇంజనీరింగ్ చదువుకుంటున్నాం సార్. అందుకే ఈ చుట్టుపక్కల ఊర్లలో మట్టి శాంపుల్స్ తీసుకుంటూ 10 రోజుల నుంచి ఇక్కడనే ఉంటున్నాం సార్. మా రూములు వేరైనా మేము రోజు కలిసి వెళ్లే వాళ్ళం, కలిసి వచ్చేవాళ్ళం సార్. నైట్ డిన్నర్ ఒకే చోట కలిసి చేసేవాళ్ళం. నైట్ డిన్నర్ కి బిర్యానీ, తాగడానికి బీర్లు తీసుకొచ్చి ఆశని పిలవడానికి వెళ్ళేసరికి ఇలా జరిగిపోయింది సార్. సార్, మీరు అడిగిన బ్లడ్ రిపోర్ట్స్ ఇవే సార్. ఈ రిపోర్ట్ చూస్తుంటే ఆశా బ్లడ్ కంటే కోటి బ్లడ్ 2 గంటల తర్వాతే వచ్చింది. కోటి, సార్. నువ్వు చెప్పింది కరెక్టేరా? థ్యాంక్ యూ సార్. అంతకుడెవడో చిన్న క్లూ కూడా దొరకకుండా చాలా ప్లాన్డ్ గా మర్డర్ చేశాడు. సార్, మీరేమనుకోకపోతే వీళ్ళ ముగ్గురు నేను ఒక ప్రశ్న అడిగొచ్చా సార్? రై, నువ్వేంట్రా మమ్మల్ని అడిగేది? రేయ్, నువ్వేమడుగుతావు అడుగురా. అక్క, రాత్రి తినడానికి బిర్యానీ ఎవరు ఆర్డర్ పెట్టారక్క? నేనే బిర్యానీ ఆర్డర్ పెట్టాను. ఎన్ని పెట్టావక్క? 4. బీర్లు ఎవరు తెచ్చారక్క? ప్రవీణ్ తీసుకొచ్చాడు. నాకు ఆశకి చెరొకటి, ప్రవీణ్ కి రోషన్ కి 2 మొత్తం 6 బీర్లు తీసుకొచ్చాడు. రిసెప్షన్ నుంచి ప్లేట్లు ఎవరు తెచ్చారక్క? రోషన్ తీసుకొచ్చాడు. ఎన్ని ప్లేట్లు తీసుకొచ్చాడక్క? 3. చూసారా సార్, ఇందు అక్క 4 బిర్యానీలు ఆర్డర్ పెట్టింది, అంటే ఆశ అక్క తిననీకి వస్తదని. ప్రవీణ్ అన్న 6 బీర్లు తెచ్చాడు, అంటే ఆశ అక్క తాగనీకి వస్తదని. కానీ రోషన్ అన్న మాత్రం 3 ప్లేట్లే తెచ్చాడు, అంటే ఆశ అక్క తిననీకి రాదని ముందే రోషన్ అన్నకి తెలుసు. అంటే ఆశ అక్కని చంపింది రోషన్ అనే సార్. అది సంగతి. ఎందుకు చంపావో మర్యాదతో చెప్పు. చెప్పు, చెప్పరా, చెప్పు. చెప్తాను సార్. చెప్పు. చెప్తాను సార్. చెప్పు. చెప్తాను సార్. ఆశ నా ఎక్స్ లవర్ సార్. తనకు నాకు 1 year బ్యాకే బ్రేకప్ అయింది, కానీ మేము మాట్లాడుకోవడం మానుకోలేదు సార్. తను నన్ను ఏడిపించాలని చెప్పి నాకు నచ్చని వాడితో లవ్ లో పడింది సార్. అందుకే తట్టుకోలేక చంపేశాను సార్. చంపేశాను. నువ్వు గ్రేట్ రా. మీరు చెప్పినట్టు వీడు కళ్ళతో కాదు మనసుతో చూసి చాలా లాజికల్ గా హంతకుని పట్టించాడు. కొండయా సార్. విని జీపెక్కించు. రారా.
తొందరగా లాడ్జ్లో సీసీ కెమెరాలు పెట్టించు, లేదంటే నువ్వెక్తావు జీపు. అలాగే సార్. హలో, ఓకే సార్. నువ్వు ఇటు రారా, నీతో చాలా పనుందిరా, మనం కలుద్దాం. వెరీ నైస్, గుడ్ బాయ్.